Hi traders, this is SRUTHAN certified analyst. Welcome back to STOX. ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ లో పాటుగా మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ తో పాటు స్టాక్స్ కూడా అనలైజ్ చేసుకుందామని. లెట్స్ గో టు ద చార్ట్. మార్కెట్ అనాలిసిస్ లో పాటుగా మనం ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 51,257 కి మనకి క్లోజ్ అయ్యి -705 పాయింట్స్ నష్టానికి క్లోజింగ్ ఇచ్చిందండి. అలాగే నిఫ్టీ 24,472 పాయింట్స్ దగ్గర మనకి -300 పాయింట్స్ కి మనకి నష్టానికి క్లోజ్ అయింది. అలాగే మనం సెన్సెక్స్ చూసుకుంటే 80,220 దగ్గర క్లోజింగ్ ఇచ్చిందండి. అలాగే 930 పాయింట్ లాస్ అయిందని మనం ఇక్కడ చెప్పొచ్చు. అట్లాగే మనం చూసుకుంటే టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ లిస్ట్ లో ఉంది. టాప్ గెయినర్స్ కంపెనీస్ లో మనకి ఇవాళ 3 కంపెనీస్ మాత్రమే మనం చూస్తున్నామండి. 3 స్టాక్స్ మాత్రమే. ఐసిఐసిఐ బ్యాంక్, నెస్లీ అండ్ ఇన్ఫీ. ఇవి కూడా మనకి 0.74, 0.10, 0.04 మాత్రమే పర్సంటేజ్ లో మనకి గెయినింగ్ లో ఉన్నాయి. టాప్ లూజర్స్ లో చూసుకుంటే బెల్, అలాగే M&M, కోల్ ఇండియా, అదాని ఏంటి, SBI. ఇది మోస్ట్లీగా -3 పాయింట్ అలాగే -2 పాయింట్లో మనకి క్లోజ్ అవ్వడం అలాగే లాస్ అవ్వడం మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఈ రోజు మీకు బ్యాంక్ నిఫ్టీ చెప్పడానికి ముందు నిన్నటి మనం మార్కెట్ అనలైజ్ చేసుకున్నటువంటి లెవెల్స్ ఒక్కసారి మనం చూద్దాం. ఈ లెవెల్స్ మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో నిన్న మనం పెట్టినటువంటి యాక్యురేట్ గా ఉన్న లెవెల్స్ ఎంత బాగా మార్కెట్ మనకి రెస్పెక్ట్ ఇచ్చిందో, అప్ సైడ్ ఫస్ట్ టార్గెట్ కానీ అలాగే డౌన్ సైడ్ ఫస్ట్ టార్గెట్ కానీ అట్లాగే మనకి నిఫ్టీలో కూడా అండి. ఇది బ్యాంక్ నిఫ్టీ నేను మీకు చూపిస్తున్నానండి. అట్లాగే మనం నిఫ్టీలో కూడా చూసుకుంటే ఎంతో పర్ఫెక్ట్గా అంటే ఇంచు కూడా మనకి ఒక్క క్యాండిల్ కూడా దాటి మనం పెట్టిన లెవెల్కి కిందికి రాలేదండి. దట్ ఈస్ ద SRUTHAN స్టాక్స్లో లెవెల్స్ బ్యాక్ టెస్ట్ చేసి ఇవ్వడం వల్ల మీకు అంత యాక్యురేట్గా మేము లెవెల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం మీకు చూపించడం కోసం ఈ లెవెల్స్ అన్ని నేను ఈ విధంగా ఉంచానండి. సో నిఫ్టీలో మనం అనలైజ్ చేసుకున్నప్పుడు ఇవన్నీ మనం డిలీట్ చేసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీకి వస్తే కనుక ఇది మనకు ఒక మేజర్ జోన్ అని చెప్పుకోవాలండి. 51,509 అనేది మనకు ఒక మేజర్ జోన్. అయితే మార్కెట్ ఇక్కడి నుంచి మీకు పదే పట్టడం కానీ వెళ్ళడం కానీ మీరు ఇక్కడ చూస్తున్నారు. మనం ఎప్పుడూ చేసుకునేది 50 మినిట్స్ ఆర్ 30 మినిట్స్లో మనకి చాలా యాక్యురేట్గా లెవెల్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మనకి మార్నింగ్ నుంచి వన్ డైరెక్షనల్గానే మనకి పెయ్యి సైడ్ మార్కెట్ అనేది పడుతూనే ఉంది. మీరు గమనించవచ్చు. అంటే 52,200 నుంచి మనకి 51,200 అంటే మనం నిన్న అనుకున్నామండి అప్ సైడ్ ర్యాలీలో వన్ డేలో అంటే సింగిల్ డేలో 1000 పాయింట్స్ ఇస్తుందని మనం అనుకున్నాం. కానీ అది డౌన్ సైడ్ ఆటోమేటిక్గా ఈరోజు మనకి 1000 పాయింట్స్ మనం పెయ్యి లెవెల్లో చూసాం. అయితే మార్కెట్ ఈ లెవెల్లో అంటే 51,270, 51,200 ఇన్ బిట్వీన్లో మనకి ఓపెన్ అయితే కనుక మీ అప్ సైడ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 51,509 అవుతుందండి. లేదు మీరు ఇంకా ట్రయల్ చేసుకుని వెళ్ళొచ్చు అనుకుంటే కనుక మీకు సెకండ్ టార్గెట్ వచ్చి 51,680 అవుతుంది. ఓన్లీ అప్ సైడ్ మాత్రమే. సో మన వ్యూ నిన్న మనం కూడా చెప్పుకున్నామండి, మ్యాక్సిమం 80% ఛాన్సెస్ మనకి పిఈ సైడే ఉంటాయని. ఓపెనింగ్ మనకి సిఈ సైడ్ ఇచ్చినప్పటికీ క్యాండిల్స్ ఎక్కడ సస్టైన్ అవ్వలేదండి. మార్కెట్ 1000 పాయింట్స్ పిఈ సైడ్ పడడం మీరు ఇవాళ మార్కెట్లో గమనించుంటారు. అట్లాగే మనం పిఈ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఈ రేంజ్లోనే 270 ఆ 200 రేంజ్లో మనకి ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయితే కనుక ఖచ్చితంగా మీకు ఫస్ట్ టార్గెట్ అనేది మీకు ఈ లెవెల్ అండి 51,950. అట్లాగే మీకు సెకండ్ టార్గెట్ అనేది ఖచ్చితంగా ఇది క్రాస్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది కనుక క్రాస్ అయితే కనుక మీకు గట్టిగా అంటే కింద సైడ్ మనం పిఈ సైడ్లో ఫాల్ బాగా చూడొచ్చండి. మనం సెకండ్ టార్గెట్ అనేది ఇంచుమించుగా మనకి 50,800కి బిలోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది రేపటి మన మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్. లెట్స్ గో టు ద నిఫ్టీ. నిఫ్టీలో మీకు ఆల్రెడీ ఇందాక చూపించానండి. ఈ లెవెల్స్ అన్ని నేను రిమూవ్ చేస్తున్నాను. నిన్నటి పెట్టిన లెవెల్స్ అన్ని కూడా మనకి ఇది ఒక మేజర్ సపోర్ట్ అని మనం చెప్పుకోవాలండి. ఇక్కడ మనం 30 మినిట్స్లో చూసినప్పటికీ కూడా మనకి మేజర్ సపోర్ట్ దగ్గరికి వచ్చి మార్కెట్ అనేది ఇవాళ రెస్పెక్ట్ ఇవ్వడం మనం చూస్తున్నాం. సో మెనీ టైమ్స్ అండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8th టైం అనుకోవాలి ఇంచుమించుగా ఈ లెవెల్లో మనకి రెస్పెక్ట్ ఇచ్చే మార్కెట్ అనేది ఆగడం. ఈ లెవెల్ కనుక మనకి బ్రేక్ చేసి పిఈ సైడ్ ఉంటే మార్కెట్లో మనం మంచి ఫాల్ అనేది ఇంకా చూస్తామని మనం చెప్పచ్చండి. సో ఈ లెవెల్లోనే అంటే 24,400కి అప్ సైడ్ కనుక మార్కెట్ మీకు ఓపెన్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి ఈ లెవెల్లో మనకి ఉంటుందండి. అంటే 24,669 అనేది మనకి ఫస్ట్ టార్గెట్ కింద మనం చూడొచ్చు. అలాగే మనకి ఇది కూడా క్రాస్ చేస్తే కనుక అంటే మార్కెట్ ఇంకా పడుతూనే ఉన్నాయి కాబట్టి పిఈ సైడే మూవ్ ఎంత ఉంది. లేదు సిఈ సైడ్ కొద్దిగా ఇక్కడి నుంచి మనకి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటే కనుక మనకి ఇక్కడి నుంచి సెకండ్ టార్గెట్ అనేది ఇంచుమించుగా మనకి ఈ లెవెల్ అండి 24,877 అనేది మనకి సెకండ్ టార్గెట్ అప్ సైడ్. మనకి కనుక పిఈ సైడ్ మనం అనుకునే మూవ్ వచ్చి మనకి మేజర్
జోన్లో ఉన్నటువంటి 24,442 కనుక బ్రేక్ అయ్యి మార్కెట్ కింద సైడ్ కనుక పిఈ సైడ్ ఓపెన్ అయితే ఖచ్చితంగా డెఫినెట్గా మంచి ఫాల్ మనం చూస్తామండి. మీరు 30 మినిట్స్లో చూస్తే కనుక మనకి ఇక్కడ అంటే ఇంచుమించుగా 24,270 అనేది మనకి ఫస్ట్ టార్గెట్ గాను, ఇది కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఏవైనా ఉంటే కనుక డెఫినెట్గా సెకండ్ ఛాన్సెస్ అనేది మనకి ఈ లెవెల్ అండి 24,000కి మనకి ఇంచుమించుగా రీచ్ అవుతుందండి. ఏది మనకి 24,480 సస్టైన్ అవ్వకుండా పిఈ సైడ్ వస్తే కనుక మార్కెట్ డెఫినెట్గా అంటే సింగిల్ డోలే రాకపోవచ్చు, ఈ లెవెల్ కనుక మనకి బ్రేక్ అయితే ఖచ్చితంగా మార్కెట్ మనం 24,000 దగ్గరికి చూస్తామండి. సో నిఫ్టీలో అలాగే మనం మారుతిలో కూడా చూద్దామండి. సో మీ అందరికీ ఎప్పుడో తెలిసిందే మారుతి వన్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది. అది మూమెంట్ ఇస్తే అప్ సైడ్ మూమెంట్ ర్యాలీ ఇస్తుంది, లేదా డౌన్ సైడ్ ర్యాలీ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటామండి. అయితే మనకి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వేరేజ్ మనకి October 11th నుంచి మనం చూసుకుంటే సింగిల్ డైరెక్షన్లో పిఈ సైడ్ మూమెంట్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాము. ఈ రోజుకి కూడా అది 11,955కి చేరుకుందండి. ఇంచుమించు 13,000 నుంచి, నాట్ ఈవెన్ 13,500 నుంచి మనం ఫాల్ చూస్తున్నామండి. 2,000 పాయింట్స్ ఆల్మోస్ట్ ఆల్ డౌన్ అయ్యి మనకి ఇక్కడ బ్రేక్ ఇచ్చింది. అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక 5 మినిట్స్లో మీరు వెరిఫై చేసుకున్నట్టయితే మార్కెట్ అనేది మనకి 3-4 డేస్ నుంచి చూడండి ఇక్కడ ఈ బాక్స్లోనే సస్టైన్ అయ్యి ఉండిపోయింది. ఇక్కడ నుంచే బయటకు రాలేకపోతుందండి మార్కెట్ అనేది, ఇందులోనే సైడ్ వేస్లోనే ఉండిపోయింది కంప్లీట్గా. సో ఇది మనకి ఇప్పుడు మనం 15 మినిట్స్లోకి వెళ్ళినట్టయితే ఎప్పుడు అయితే మనకి సైడ్ వేస్ నుంచి ఈ కన్సల్టేషన్ జోన్ నుంచి మార్కెట్ బయటికి వస్తుందో ఐదర్ అప్ సైడ్ అవ్వచ్చు, అది డౌన్ సైడ్ అవ్వచ్చు. సో డౌన్ సైడ్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి 1 అవర్లో కూడా చూసుకుంటే ఎక్కడ మనకి నెక్స్ట్ టార్గెట్ ఉంది అంటే ఇంచుమించుగా డౌన్ సైడ్ కనుక ఓపెన్ అయితే మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చి మనకి 11,700 అవుతుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అంటే మీరు 30 మినిట్స్ కానీ 1 అవర్ కానీ డే టైం ఫ్రేమ్లో కానీ చూసుకుంటే మీకు యాక్యురేట్గా లెవెల్స్ అనేవి దొరుకుతాయి ట్రేడర్స్. అలాగే మీకు ఇది కూడా క్రాస్ అయ్యింది, ఇంకా మార్కెట్లు పడుతున్నాయి, ఇంచుమించుగా ఇక్కడి నుంచి అయితే మార్కెట్ రివర్స్ అవ్వాలండి. లేదు ఇక్కడి నుంచి కూడా ఇంకా పిఈ సైడ్ కొనసాగుతుంది అంటే డెఫినెట్గా మార్కెట్ అనేది 11,500కి ఖచ్చితంగా చేరుకుంటుందండి ఇన్ మారుతిలో. నెక్స్ట్ కమింగ్ టు డిక్సానా అండి. డిక్సానా గురించి వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చండి. నేను 15 మినిట్స్లో నేను మీకు చూపిస్తున్నాను దీన్ని. అయితే మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ డేట్ చూడొచ్చు మీరు, 8th October అండి. సో టుడే మనకి 22nd October అంటే ఎన్ని డేస్ మనలో చూసుకుంటే కనుక వితిన్ 15 డేస్లో అనుకుంటా ఇక్కడి నుంచి ప్రైస్ ఎక్కడి నుంచి మూవ్ అయిందో చూడండి. 13,000 నుంచి మనకి ప్రైస్ అనేది 15,500, 2,500 పాయింట్స్ మనకి ఇచ్చిందండి వితిన్ 15 డేస్లో. డిక్సానా అనేది ఈ మధ్యకాలంలో చాలా ఫాస్ట్ మూమెంట్ ఉన్నటువంటి స్టాక్ అని చెప్పుకోవచ్చండి. మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా 11,000, 12,000 మేము స్టార్ట్ చేసాం. దట్టు లాస్ట్ మంత్ ఓన్లీ, మంత్స్ ఇయర్స్ నుంచి మేము చెప్పలేదు, ఓన్లీ 1 మంత్ బ్యాక్ నుంచి మన డిక్సానా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనం 11,000 నుంచి స్టార్ట్ చేసాము. ఇప్పుడు దాని ప్రైస్ వచ్చి 15,500 దగ్గర చాలా ఫాస్ట్ మూమెంట్లో ఉన్నటువంటి సెక్టార్లో ఉన్నటువంటి స్టాక్ అండి ఇది. అయితే ఇప్పుడు చిన్న పుల్ బ్యాక్లో ఉంది. అయితే ఈ పుల్ బ్యాక్ అనేది మీరు ఎక్కడ దాకా చూసుకోవచ్చు అంటే మహా అయితే మనకి పుల్ బ్యాక్ అనేది ఇక్కడ దాకా అండి. మనకి ఇది జోన్ కాబట్టి 14,400 దాకా ఇది మీకు డౌన్ ట్రెండ్లో ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్కి గ్యారంటీగా వెళ్తుందండి. సో మంచి ట్రెండ్లో ఉన్న స్టాక్ కాబట్టి దీన్ని మీకు ఇన్వెస్ట్మెంట్కి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు డిక్సానా. అట్లాగే మీరు దీన్ని ఇక్కడ మీరు చూసుకుంటే అంటే రేపు మీకు ఓపెనింగ్ అనేది 14,900, 14,800 ఇన్ బిట్వీన్కి వస్తే కనుక మీకు 14,600 అనేది మీకు ఫస్ట్ టార్గెట్ కింద, 14,405 అనేది సెకండ్ టార్గెట్ కింద పిఈ సైడ్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ పిఈ సైడ్ మా వ్యూ ఉంది. లేదు ఇక్కడి నుంచి మీకు రికవరీ ఏమైనా ఉంది అనుకుంటే సో మనం 2 సైడ్స్ మనం మార్కెట్లో ఎప్పుడు మాట్లాడుకోవాలి కాబట్టి ఇక్కడ ఓపెన్ అయినప్పటికీ చిన్న పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు సిఈ సైడ్ వెళ్ళాలి. ఎప్పుడు ట్రేడర్స్ మనకి మార్కెట్ స్టార్ట్ అయ్యింది 9:15 అయింది, 9:20 అయింది, సింగిల్ ఫస్ట్ క్యాండిల్లో మనం జంప్ చేద్దాం, డైవ్ చేద్దాం, మనం ప్రాఫిట్ తీసుకుందామంటే అది ఎప్పుడు తప్పండి. మార్కెట్ కూల్ డౌన్ అయ్యేదాకా మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. 9:25, 9:30 అయ్యే వరకు కూడా
కొద్దిగా సెటిల్ డౌన్ అవ్వడం, ప్రీవియస్ డే ఉన్నటువంటి బీటీఎస్టీలు మనకి సెల్ చేయడం, బై చేయడం, అలాగే పొజిషన్స్ క్లోజ్ చేయడం అనేది ఉంటుంది. కాబట్టి కొద్దిగా సమయం మనం పాటించి 9:30 దాకా మీరు వెయిట్ చేసి 9:30కి ఎంట్రీ ఇస్తే కనుక మార్కెట్ కూల్ డౌన్తో పాటు మనకి పొజిషన్ కూడా మనకి తెలుస్తుంది. సో సిఈ సైడ్ వెళ్ళాలా, పిఈ సైడ్ వెళ్ళాలా అనేటువంటి పర్ఫెక్ట్ పొజిషన్ చూస్ చేసుకొని మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. సో సిఈ సైడ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు డిక్సోనల్ ఎవరైనా ఉంటే కనుక వన్స్ దీనికి పిఈ సైడ్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే సిఈని తీసుకోమని మరీ చెప్తున్నాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే సిఈ సైడ్ మనకి 15,070 అవుతుందండి. అలాగే లేదు ఇది కూడా మనకి సస్టైన్ అయ్యి వచ్చిందంటే కనుక గ్యారంటీగా ఇది 15,290 అంటే 15,300 దాకా సిగి ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇది ట్రేడర్స్ మన మార్కెట్ యొక్క అనాలిసిస్. సో మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చుతూ ఉంటే ఒక కామెంట్ కానీ లైక్ కానీ చేయండి. అలాగే నిన్నటి మన లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయినాయి ఎవరైనా చూసి ఉంటే కనుక దాని కామెంట్స్ కూడా మీరు కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.